నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తూ ఉండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో 3 కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి ఐపీసీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, భారత సాక్ష్యాధారాల చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో పూర్తిగా ముగిసిపోయింది. అయితే కొత్త చట్టాలలో జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటుగా SMS పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోలో చిత్రీకరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోనికి వచ్చేసాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సాంప్రదాయంలో రూపొందించినట్లుగా తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని అమిత్ షా వెల్లడించారు. నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తూ ఉండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో 3 కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాల్టి నుంచి అమల్లోనికి రానున్నాయి. భారత శిక్షా స్మృతి ఐపీసీ, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, భారత సాక్ష్యాధారాల చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో పూర్తిగా ముగిసిపోయింది. అయితే కొత్త చట్టాలలో జీరో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటుగా SMS పద్ధతిలో సమన్లను జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోలో చిత్రీకరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోనికి వచ్చేసాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా న్యాయం అందించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సాంప్రదాయంలో రూపొందించినట్లుగా తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని అమిత్ షా వెల్లడించారు.